హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? సో నిన్న కొంచెం బిజీ షెడ్యూల్ అయింది. సో ఆఫీస్కి రమ్మన్నారు సడన్గా, సో అందుకని వీడియో చేయలేకపోయాను. బట్ మొన్నటి అనాలిసిస్ మనం ఏం చేసాము అనేది ఒకసారి చూద్దాము. సో నిన్నటి అనాలిసిస్ ప్రకారంగా మనం ఏం చేసామంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి మోర్ ఆఫ్ ఎ సైడ్ వేస్ అని పెట్టాను. ఎందుకంటే చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఉండింది. బట్ ఏం జరిగిందంటే ఈరోజు సడన్గా గ్యాప్ డౌన్, ఇంత గ్యాప్ డౌన్ అవ్వడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ గ్యాప్ డౌన్ వల్ల మనకు నెగిటివ్ సైడ్ కొంచెం ఎక్కువ మూవ్మెంట్ వచ్చింది. అసలు ఇంత మూవ్మెంట్ కూడా వస్తుంది నేను మార్నింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హవెవర్ ఈ మూవ్మెంట్ వచ్చినా కానీ మళ్ళీ అది కవర్ చేసుకుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనం డైలీ చాట్లో చూసినా కానీ ఒక విధమైన మనకి కైండ్ ఆఫ్ నెగిటివ్ థింగే ఎక్కువ ఉందండి. ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ మార్కెట్లో ఒక నెగిటివ్ థింగ్ అనేది బాగా కనిపిస్తుందండి. ఇదిగో ఇలా వచ్చేసింది. ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ నుంచి డైలీ క్యాండిల్స్ లో చూసుకున్నారంటే ఈ విధంగా మనకి నెగిటివ్ ట్రెండ్ లోనే కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా కానీ మనకి నెగిటివ్ ట్రెండ్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నెగిటివ్ సైడ్ ఉండాలా, పాజిటివ్ సైడ్ ఉండాలా అంటే మనకి నెగిటివ్ సైడ్ ఉంటేనే కొంచెం అడ్వాంటేజ్ గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే నేనైతే పర్టికులర్ గా నెగిటివ్ సైడే ఉండదలుచుకున్నాను, అంటే షార్ట్ సైడే ఉండదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పైన ఎక్కడ ఓపెన్ అయినా కానీ, అంటే ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వచ్చినా కానీ, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ, ఇదంతా ఏరియా అంతా కంజెస్టెడ్ ఏరియా అండి. ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్. సో 36,100 నుంచి 36,300 వరకు ఇదంతా కంజెస్టెడ్ ఏరియానే. ఇంతవరకు మనకి రెసిస్టెన్స్ ఏరియా అంతా. ఓకే, సో డౌన్ సైడ్ మనం చూసుకున్నామంటే ఎస్పెషల్లీ 35,800 అనేది మేజర్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఈరోజు ఇక్కడి వరకు ఇంత ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని పైకి పెరిగిపోయింది కాబట్టి, సో దిస్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ మేజర్ సపోర్ట్ అనమాట. సో ఇప్పుడు మనకు పైకి ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఈ డిస్టర్బెన్సెస్, ఈ రెసిస్టెన్సెస్ అన్ని దాటుకొని, ఈ గ్యాప్లు దాటుకొని వెళ్ళడం అనేది అంటే చిన్న కంజెస్టెడ్ ఏరియాలో ఉంది. సో రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా కానీ, ఈ గ్యాప్ అప్ అయ్యి ఈ గ్యాప్లలో ఓపెన్ అయినా కానీ మనకేంటంటే మోర్ ఆఫ్ ద సైడ్ వేస్ ఉంటుంది. మాక్సిమం మనం వచ్చేసేసి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మనం ఏం చేసుకోవచ్చు అంటే 36,600 నుంచి మనం దగ్గర దగ్గర 36,000 వరకు ఆ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్లా బ్రేక్ చేసినా కానీ, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం డౌన్ అయినా కానీ ఏమవుతుందంటే ఈరోజు ఉన్న రేంజ్లోనే మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అంటే 35,800 నుంచి మనకి 36,200, 300 మధ్యలో ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం గ్యాప్ ఓపెన్ అయ్యి, లేకుంటే ఫస్ట్ క్యాండిలే బాగా కిందికి వచ్చి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేశారనుకోండి, అంటే ఇక్కడ మనకి టైం స్పెండ్ చేయాలి అరౌండ్ 35,750, 800 దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ ఏమైనా బ్రేక్అవుట్ వస్తే దట్ షుడ్ బి మేజర్ బ్రేక్అవుట్ అండి. అప్పుడు మనకి దగ్గర దగ్గర ఈ లో వరకు వెళ్ళిపోవచ్చు అండి, 35,500 దాకా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో దీన్ని కూడా బ్రేక్ చేస్తుందా లేదా అనేది రేపు మార్కెట్ మూవ్మెంట్ బట్టి ఉంటుంది. ఒకవేళ పూర్తిగా మనకి గ్యాప్ డౌన్ అయ్యి కొంతవరకు పెరిగి మళ్ళీ పడిపోయినా కానీ, అంటే మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసినా కానీ, అంటే మనకు లోయర్ సైడ్ ఎక్కువ స్కోప్ ఉందండి. అంటే వన్ సైడ్ మార్కెట్ పోగలిగే స్కోప్ లోయర్ సైడ్ ఎక్కువగా ఉంది. సో లోయర్ సైడ్ అక్కడ కన్నేసి ఉంచండి, అంటే 35,800 దగ్గర బాగా కన్నేసి ఉంచండి. అంటే ఏ విధంగా ఎక్కడ ఓపెన్ అయినా కానీ, ఇట్లా ఓపెన్ అయ్యి ఇట్లా కిందికి వచ్చి ఇలా 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 ఇట్లా వెళ్ళినా సరే, లేకపోతే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద డైరెక్ట్గా ఇట్లా కొంచెం పైకి వెళ్ళి, ఇట్లా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇట్లా పోయినా సరే, ఎట్లా పోయినా సరే మనకేంటంటే 35,800 బ్రేక్ చేస్తే మటుకు జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది 12:30 తర్వాత అంటే మటుకు షార్ట్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా ఇలా ఇమీడియట్గా కిందికి వచ్చి ఇలా పైకి వెళ్ళి ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ పెద్ద బ్రేక్ చేసినా మనకి పెద్ద మూవ్మెంట్ ఏముండదు. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిస్టెన్సెస్ ఉన్నాయని చెప్పాను మీకు. 36,100 దగ్గర నుంచి తీసేసుకొని మనకి 36,300 అండ్ అబోవ్ కూడా ఇక్కడ చూసారంటే ఈ డిస్టర్బెన్స్ అంతా ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక రెసిస్టెన్స్ మాదిరి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో డౌన్ సైడ్ మన లక్ కొద్దీ ఓపెన్ అవుతే అండ్ 35,800 బ్రేక్ అయితే యూ కెన్ గో ఫర్ షార్ట్, ఆర్ ఎల్స్ అప్ సైడ్ ఉంటే రేపు ఎట్లాగో ఎక్స్పైరీ కాబట్టి నాకు తెలిసి రేంజ్ బౌండ్ ఎక్కువగా ఉండేలంటే అది మేబీ ఇలా ఓపెన్ అయ్యి, సో ఇక్కడెక్కడైనా ఓపెన్ అయ్యి ఇలా కిందికి వచ్చి, అంటే గ్యాప్ డౌన్ కానీ నార్మల్ ఓపెనింగ్ కానీ అయ్యి మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది అంటే, మళ్ళీ ఇలా కిందికి వచ్చిందంటే ఇక్కడిక్కడే స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఇలా వచ్చి కిందనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది ఒక్కటే అండి, ఇది బ్రేక్ ఇచ్చినప్పుడే మనం సింగిల్ వన్ వే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇంక ఇక్కడెక్కడన్నా ఇలా ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళినా, లేకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా కానీ సైడ్ వేస్ మూవ్మెంట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం మాక్సిమం 36,600 నుంచి
36,000 వరకు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఈ ఈ సినారియోలో నేను చెప్పేది. సో మనం ఏంటంటే ఇక్కడ మనము కాల్స్ పుట్స్ షార్ట్ చేసుకొని కూర్చోవచ్చు. మాక్సిమం ఎక్స్పైరీ రేజ్ అందరూ షార్ట్ చేస్తారు కాబట్టి కాల్స్ పుట్స్ ఆ విధంగా మనం షార్ట్ చేసుకోవచ్చు. అంటే పైన ఎక్కడైనా తేలితే, అలా కాకుండా కిందికి వస్తే మటుకు కొంచెం కన్నేసి ఉంచండి. ఒకవేళ ఇలా పైకి వెళ్ళి అలా వస్తూ ఉంటే మటుకు మీరు ఏం చేయొచ్చు అంటే 36,200 300 నుంచి రేంజ్ 35,800 ఆర్ 750 వరకు రేంజ్లో ఎక్కువగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. సో అదండి ఇవాళ అనాలిసిస్. రేపు ఎల్లుండి నేను అనాలిసిస్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో యాజ్ మెన్షన్డ్ లైక్ రెగ్యులర్గా ఎలా పోస్ట్ చేస్తానో అలా జస్ట్ పోస్ట్ చేస్తాను. ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉంది, సో అందుకనేసి. సో మళ్ళీ మండే నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తానండి. సో మళ్ళీ మండే కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.